హలో లిజనర్స్, వెల్కమ్ టు ఉష్కెప్చు తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. సీజన్ 6 ఎపిసోడ్ 5కి స్వాగతం. ఈ ఎపిసోడ్ నేమ్ ప్రేమలేఖ. ఈ ఎపిసోడ్తో ఉష్కెప్చు తెలుగు పాడ్కాస్ట్తో కొలాబరేట్ అయిన ఆర్ట్ కేవ్ అఫీషియల్ ఫౌండర్ గణేష్ కట్టాకి చాలా థ్యాంక్స్. ఆయన ఈ స్టోరీని ఆల్రెడీ ఆర్ట్ కేవ్ అఫీషియల్ ఇన్స్టా అకౌంట్లో 3 పార్ట్స్గా పోస్ట్ చేశారు. వాటి లింక్స్ నేను నా ఇన్స్టా అకౌంట్లో కూడా షేర్ చేస్తాను. గణేష్ కట్టా గారి రైటింగ్స్లో కొన్ని నాకు బాగా నచ్చాయి. మే 2021లో ఆయనతో మాట్లాడాను. నేను ఆయన రాసుకున్న ప్రేమలేఖ స్క్రిప్ట్ని కొన్ని చేంజెస్ చేసుకుంటానంటే కూడా ఓకే చెప్పారు. అప్పుడే ఈ స్టోరీని లాస్ట్ వీకెండ్ డెవలప్ చేశాను. థ్యాంక్స్ బ్రదర్ ఫర్ కొలాబరేటింగ్ విత్ ఉష్కెప్చు తెలుగు పాడ్కాస్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇంజనీరింగ్ కాలేజీలో ట్రిపుల్ థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ ఆల్మోస్ట్ ఎంటీగా ఉంది. ఎవరు లేరు, ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు విండో పక్కనే ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుని తెగ రాసేస్తున్నాడు. ఈలోగా కార్తీక్ వచ్చాడు. తన ఫ్రెండ్ ఆ మూల కూర్చుని ఏం చేస్తున్నాడో అని దగ్గరికి వచ్చి చూశాడు. ఆ టేబుల్ చుట్టూ చాలా పేపర్స్ నలిగిపోయి పడిపోయి ఉన్నాయి. అప్పుడు కార్తీక్, అరే సూర్య, ఎగ్జామ్ కోసం ఇంతలా ప్రిపేర్ అయిపోతున్నావేంట్రా? ఆపరా నీ సొల్లు, ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమున్నాయి? అదేరా, నీ ప్రేమ పరీక్ష ఉంది కదా, అందుకే కదా ఇన్ని పేపర్స్ వేస్ట్ చేస్తున్నావు. అవునరా, తనతో డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేక ఆమెకి లవ్ లెటర్ రాసిద్దామని అనుకుంటున్నాను. చాలా థాట్స్ వస్తున్నాయిరా. ఒక్కో ఆలోచనకి ఒక్కో పేపర్ అవ్వాలి, కానీ పెన్ను మాత్రం కదలడం లేదు అసలు. నువ్వు నీ పెన్ను అక్కడ ఆగిపోండి. ఈ అవుట్డేటెడ్ ఐడియాస్తో కష్టం. నువ్వు చెప్పే లోపల ఇంకొకటి ఎవడైనా చెప్పేస్తాడు. అప్పుడు దేవదాసులో అవుతావు అంతే. మీ మామ్ బర్రి, ఫ్రెండ్వే కదరా, హెల్ప్ చేయకుండా నెగిటివ్గా మాట్లాడతావు ఎందుకు? అబ్బో, పౌరుషం పొడుచుకొచ్చిందే. హెల్ప్ ఏంట్రా బాబు? కాళిదాసులా పెన్ను పట్టుకుని నీ కనులు కలువరేకులు, నీ లిప్స్ పూతరేకులు, మాడిపోయిన పోపులో కరివేపాకులు ఇలాంటివి రాసి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తామంటావేంట్రా? ఆ డేస్ అన్నీ ఎప్పుడో పోయాయి. డైరెక్ట్ అటాక్ ఇచ్చే. చెప్పే ధైర్యం లేకపోతే ఇదే పేపర్ మీద ఐ లవ్ యూ అని ఒకటి రాసి చాలు. అంతే అంటావా? అంతకు మించి ఇంకొక మాట కూడా అన్నా. సరేరా, రేపు ఈవినింగే చెప్పేస్తా బస్ స్టాప్లో. సూర్య ప్రేమించేది తన ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఉన్న గర్ల్స్ డిగ్రీ కాలేజ్లో ఒక అమ్మాయిని. అందరూ కూడా అదే బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటారు డైలీ. నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్షర్ట్ చేసుకుని, తల దూకుని, షూ వేసుకుని రెడీ అయ్యాడు. సూర్య రెడ్ రోజ్ ఫ్లవర్తో ఆ లెటర్ పట్టుకుని ఈవినింగ్ దాకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. పక్కనే కార్తీక్ కూడా ఉన్నాడు. అరే కార్తీక్, ఒప్పుకుంటుందంటావా? అరే ఆపరా బాబు నీ గోల. ఇప్పుడు 99 సార్లు అడిగావు. 6 months నుంచి చూస్తున్నా. నన్ను అప్పటి నుండి దొబ్బుతూనే ఉన్నావు. నా కోసమైనా ఏదో ఒకటి తేల్చారా ప్లీజ్? ఇగో రే పెళ్ళొచ్చింది, వెళ్ళు. ఆల్ ది బెస్ట్. టెన్షన్ పడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు సూర్య. ఆ అమ్మాయి వైపు తిరిగి, హాయ్ అంజలి, ఐ లవ్ యూ అని ఫ్లవర్ అని లెటర్ ఇచ్చేశాడు. అంజలి షాక్లో ఉంది. ఈ గ్యాప్లో సూర్య ఇంకోసారి ఐ ట్రూలీ లవ్ యూ అంజలి అని మళ్ళీ చెప్పాడు. అప్పుడు అంజలి సూర్యతో, నువ్వు డైలీ నన్ను చూడడం నేను చూశాను. అందరికన్నా కొంత మంచివాడమని నాకు తెలుసు. ఎందుకంటే నీకంటూ కొన్ని బౌండరీస్ పెట్టుకున్నావు. ఎక్కువసేపు ఫాలో అవ్వవు, ఎక్కువసేపు స్టేర్ చేయవు, ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వవు. నీ ఫ్రెండ్ సూర్య అని పిలవడం నేను విన్నాను. అందుకే నీ పేరు నాకు సూర్య అని తెలిసిందే. ఇది తప్ప నాకు నీ గురించి ఇంకేమీ తెలియదు. నువ్వు ఐ లవ్ యూ అని నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసావు. నా నుండి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలా అయితే నేను వెంటనే రిప్లై ఇవ్వలేను. ఐఎమ్ సారీ అని చెప్పింది అంజలి. అప్పుడు సూర్య, పోనీ రేపు ఇచ్చేసే రిప్లై, పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. చూడు సూర్య, సరే పద, కాసేపు అలా నడుచుకుంటూ వెళ్దాం ఇంటి దాకా. కార్తీక్ సూర్యని చూసి వీడికి బాగా తీరిందని నవ్వుకుంటున్నాడు. అప్పుడు సూర్య, నడుచుకుంటున్నా, సరే పర్లేదు పద అని ఇద్దరు నడవడం మొదలుపెట్టారు. అప్పుడు అంజలి, నువ్వు నన్ను ముందు నుండి చూస్తున్నావు కదా, మరి ఇప్పుడెందుకు నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసావు? అప్పుడు సూర్య, ఫస్ట్ టైం నేను నిన్ను బస్ స్టాప్లో చూసా. నీ ఐస్ బాగా నచ్చాయి. అప్పుడు అది ప్రేమని నాకు తెలీదు. అంటే ఒక పార్క్లోకి వాక్ వెళ్తే ప్లెజెంట్గా ఉంటుంది, డైలీ వెళ్తే రొటీన్ అంతా హాయిగా ఉంటుంది. అలానే నిన్ను చూస్తుంటే హాయిగా అనిపించేది. కానీ అదే పార్కులో ఎవడో రాత్రి బీర్ తాగేసి ఆ బాటిల్స్ అక్కడే పడేస్తే, సిగరెట్ బట్స్, మురి మిక్చర్ పేపర్స్ ఇలా చెత్తంతా చేరితే మన హ్యాపీనెస్ పాడవుతుంది. అలానే నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు నిన్ను కమెంట్ చేయడం, వేరే వాళ్ళు కూడా నిన్ను చూస్తుంటే జెలస్ ఫీల్ అయ్యేవాడిని. అప్పుడే అర్థమైంది నాది ప్రేమని. నువ్వు నా లైఫ్కి కావాలనిపించింది, రావాలనిపించింది. నిన్ను వేరే వాళ్ళతో ఊహించుకోలేని అర్థమైంది. అందుకే చెప్పేశాను. అలానే ఈ సెమ్ కూడా అయిపోతుంది కదా కొన్ని డేస్లో.
అందరూ ఊరు వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా కలవడం కష్టమేమో అని ఇప్పుడే ఎక్స్ప్రెస్ చేశాను. అప్పుడు అంజలి, అంటే కళ్ళు చూసి ప్రేమించావా? అవును, మొదట కళ్ళు చూసే, కానీ తర్వాత నువ్వు వేసే అడుగు నుండి పీల్చి వదిలే శ్వాస దాకా అన్నీ ప్రేమించాను. హే అంజలి, మనం మాటల్లో పడి మీ ఇల్లు కూడా దాటిపోయాం. నీకు మా ఇల్లు కూడా తెలుసా? అది పెద్ద మ్యాటరా? అది సరే, కానీ రేపైనా ఆన్సర్ ఇస్తావా? షూర్గా చెప్తా రేపు. సేమ్ బస్ స్టాప్, సేమ్ టైం. సరేనా? బాయ్ సూర్య. సూర్య కార్తీక్ ఫోన్ చేసి పికప్ చేసుకోమని చెప్పాడు. కార్తీక్ వచ్చాడు బైక్ మీద. ఒరే ఏమందిరా, ఒప్పుకుందా లేకపోతే నీ వెర్రివాగుడు విని జంప్ అయిపోయిందా? అరే, అది నోరా లేక కరువులో ఉన్న ఊరా? ఒక్క మంచి మాట కూడా రాదేంట్రా? అంజనీ రేపు చెప్తానంది, పద రూమ్కి. అలా నైట్ అయ్యింది. కార్తీక్ పడుకోవడానికి రెడీ అవుతున్నాడు. లైట్స్ ఆఫ్ చేశాడు. అప్పుడు ఎవరో అతన్ని భుజం మీద గోకుతున్నట్టు అనిపించింది. ఏంట్రా అలా ఫుడ్ లైట్స్ ఆఫ్ చేసి గోకుతున్నావు? అంటే రేపు అంజలి ఏమంటుందా అని. రే ఆపుకోరా కాసేపు. ఇన్ని మంత్స్ ఆపుకున్నావు కదా, నువ్వు పడుకుని లేచే లోపల సగం రోజు అయిపోయిందిరా. ఇంకా సాయంత్రం వరకు వెయిట్ చేయలేవురా? నన్ను ప్రతి నిమిషం అడిగితే నాకేమైనా పవర్స్ ఉన్నాయా ఆమె బుర్రలోకి దూరి నీకు మ్యాటర్ చెప్పడానికి? పడుకోరా ప్లీజ్ అని బ్రతిమాలి పడుకుంటాడు. తెల్లారింది. సూర్య మళ్ళీ బాగా రెడీ అయ్యాడు. సాయంత్రం కోసం సూర్య అలా బస్ స్టాప్ చుట్టూనే తిరుగుతున్నాడు. సాయంత్రం అయ్యింది. బస్ స్టాప్లో ఉన్నాడు. టైం కూడా అయింది, కానీ అంజలి రాలేదు. అనుకున్న టైం దాటి 1 hour అయింది, కానీ అంజలి ఇంకా రాలేదు. ఒక పిల్లాడు సైకిల్ మీద వచ్చాడు. వాడి పాకెట్లో నుండి ఒక లెటర్ తీశాడు. సూర్య అంటే నువ్వేనా? అక్క ఈ లెటర్ ఇవ్వమంది. అని చెప్పి లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సూర్య లెటర్ చదవడం స్టార్ట్ చేశాడు. హలో సూర్య, నాకు నీ పేరంటే చాలా ఇష్టం. నైస్ నేమ్. నువ్వు నన్ను 6 months నుండి ఫాలో అవుతున్నావు. నన్ను చాలామంది ఫాలో అయ్యేవారు. అలానే నువ్వు కూడా వాళ్ళలో ఒకడు అనుకున్నాను. కానీ నెమ్మదిగా అర్థమైంది నువ్వు వాళ్ళందరికంటే మంచివాడివని. యాక్చువల్లీ నేను ఆ గర్ల్స్ కాలేజ్లో స్టూడెంట్ని కాదు, లెక్చరర్ని. నేను నీకన్నా 2 years పెద్దదాన్ని. ఏజ్ పెద్ద ప్రాబ్లం కాదు మనకి. కానీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఇయర్ మా నాన్నగారు సడన్గా చనిపోయారు. బిజినెస్ అంతా లాస్లో ఉంది. డాడీ ఫ్రెండే మమ్మల్ని ఆ డెట్ నుండి గట్టెక్కించారు. ఆ అంకుల్కి ఒకడే అబ్బాయి, కెనడాలో ఉన్నాడు. ఆ అబ్బాయికి నేనంటే ఇష్టమని, మా అమ్మ కూడా మనల్ని సేవ్ చేసిన ఫ్యామిలీయే కదా అని ఆ అబ్బాయితో 3 weeks బ్యాకే మ్యారేజ్ చేశారు. నన్ను డైలీ ఫాలో అవుతుంటే నీకు గుర్తుండే ఉంటుంది, నేను మధ్యలో 1 week కాలేజ్కి రాలేదు. నిన్న నీ లెటర్ తీసుకోకముందు నేను కాలేజ్లో ఇంకో లెటర్ తీసుకున్నాను. నిన్ననే నా లాస్ట్ డే కాలేజ్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకుని వచ్చాను. నేను కూడా కెనడా మూవ్ అయిపోతున్నాను. నువ్వు ఈ లెటర్ చదివే టైంకి నేను ఎయిర్పోర్ట్లో ఉంటాను. 1 month బ్యాక్ నువ్వు లెటర్ ఇచ్చినా నేను ఇంట్లో ఫైట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఛాన్స్ లేదు. ఐఎమ్ మ్యారీడ్ అండ్ హ్యావ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. నిన్న మన మధ్య జరిగినదంతా నాకెప్పుడు ఒక స్వీట్ మెమరీలానే ఉంటుంది. అందుకే నీతో అలా కాసేపు టైం స్పెండ్ చేశాను. ఐఎమ్ సారీ అండ్ ఐ మిస్ యూ. టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇట్లు నీ అంజలి అని దాంట్లో ఉంది. నీ అనే వర్డ్ మీద వాటర్ పడినట్టు అనిపిస్తుంది సూర్యకి. ఆమె కన్నీరేమో అని అనుకున్నాడు. తన గుండెలకి ఆ లెటర్ని హత్తుకొని ఆ బస్ స్టాప్లోనే ఏడుస్తూ కూర్చున్నాడు. అటువైపు వెళ్తున్న కారులో అంజలి ఇదంతా చూసి ఆమె కూడా బాధపడింది. సూర్య కష్టం చూసిన తర్వాత సూర్యుడు కూడా అస్తమించాడు. మేఘాలు కమ్ముకున్నాయి. వాన మొదలైంది. సూర్య ఆ లెటర్ని జాగ్రత్తగా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో దాచుకుని రూమ్కి స్టార్ట్ అయ్యాడు. రూమ్కి రాగానే కార్తీక్, ఏమైందిరా బాగా నచ్చుదాకా ఉండిపోయావు? తడిసిపోయి వచ్చేవే, ఫోన్ చేసి ఉంటే గొడుగు తెచ్చేవాడిని కదా. ఏంట్రా కామ్గా ఉన్నావు? అంజలి వచ్చిందా? ఇన్ని మాట్లాడుతున్నా సూర్య కామ్గానే ఉన్నాడు. రెస్పాన్స్ ఏమీ లేదు. సూర్య టవల్తో తుడుచుకుంటున్నాడు. అర్థమైందిలే, రిజెక్ట్ చేసింది. ఈ అమ్మాయిలంతా అంతేరా. తనకి పెళ్ళి అయిపోయిందంటరా 3 weeks బ్యాక్. 3 weeks బ్యాకా? అంటే ఏది ఆ వీక్ మనకు కనిపించలేదు కదా అప్పుడా? వారిని పెళ్ళైతే నిన్నే చెప్పచ్చు కదా. ఓ బాబు రేపురా, హే బాబు వాక్కి పదా, ఎందుకు ఈ కబుర్లు? చూడడానికి అందగత్తు కానీ అందరిలాంటి అమ్మాయిరా. ఆమెనేమీ అనకరా, ఇది చూడు అని కార్తీక్ లెటర్ ఇచ్చాడు. కార్తీక్ లెటర్ చదివి, అంటే నువ్వు ఒక మెమొరీవా? పిచ్చ లైటర్ ఇలాంటి క్యాండిడేట్స్. నీ ఫీలింగ్స్తో ఆడుకుందామే. వదిలేరా, ఇట్స్ ఓకే నాదే ఉందిరా, వదిలేస్తాను. నువ్వు వదలగలవా? అని కార్తీక్ సూర్య ఆర్గ్యూ చేసుకున్నారు.
అలా చూస్తూ చూస్తూనే 3 months గడిచిపోయాయి. ఆ ఇన్సిడెంట్ తర్వాత సూర్య ఈ అమ్మాయితోనే మాట్లాడలేదు. పేపరు పెన్ పట్టుకుని తన మైండ్లోకి వచ్చిన ఆలోచనలన్నింటినీ రాసుకుంటుండేవాడు. తాగుడికి బానిసయ్యాడు. సాయంత్రం అయితే అంజలి ఇంటి వైపు వెళ్ళి అక్కడ గట్టు మీద కూర్చునేవాడు. కార్తీక్ వెళ్ళి తీసుకువస్తుండేవాడు. అప్పుడు కార్తీక్ ఒకరోజు, రే, ఆ అమ్మాయికి పెళ్ళయింది. నువ్వు ఆ అమ్మాయి కోసం వెళ్తున్నావని ఎవరికి తెలీదు. తెలిస్తే కాళ్ళు విరిచి చేతిలో పెడతారు. లైట్ తీసుకోరా. ఎవడో ఆమెను చేసుకున్నాడని నేను వదిలేయాలా? షీజ్ మైన్ డ్యూడ్, షీజ్ మైన్. నీ అబ్బా, ప్రేమించావు సరే, పెళ్ళయిందని తెలిసాక మూవ్ ఆన్ అవ్వాలరా. నీది ట్రూ లవ్ అని తెలిసి వెనక్కి వచ్చేస్తుందా అనుకుంటున్నావా? మరి ఏం చేస్తే వస్తుందిరా? చెప్పు చెప్పు నువ్వు కోపంగా అడిగాడు సూర్య. ఇదిగో చూడు, నువ్వు కొంచెం రియాలిటీలోకి రావాలి. నీ బాధ భరించలేక నేను చేయగలిగింది ఏదో చేశాను. ఆమెకి ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్లు ఇలాంటివి ఏమీ లేవు. ఆ లేడీస్ కాలేజీలో కష్టపడితే ఒకరు ఇదిగో ఈమెయిల్ ఐడి ఇచ్చారు. నీ బాధ చెప్పి చేస్తావో చంపుతావో నీ ఇష్టం. అయితే ఒక కండిషన్. ఏంట్రా కండిషను? తను అక్కడ హ్యాపీగా ఉందని రిప్లై ఇస్తే నువ్వు మళ్ళీ మామూలుగా అవ్వాలి. ఈ డ్రామాలు ఆపాలి. రెగ్యులర్గా కాలేజ్కి రావాలి. సరే కానీ ఐడి చెప్పు ఫాస్ట్గా అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చున్నాడు. కార్తీక్ ఐడి ఇవ్వగానే తను ఎన్ని డేస్ రాసుకున్న కవితలు అన్నీ కూడా ఫొటోస్ తీసి 1 dozen ఈమెయిల్స్ కొట్టాడు. నెక్స్ట్ డే కార్తీక్, ఏమిరా, ఏమైనా రిప్లై వచ్చిందా? లేదురా, అసలు నువ్వు ఇచ్చింది కరెక్ట్ ఐడియానా? అరే, నీకేమి బౌన్స్ అయినట్టు రాలేదు కదరా, మరి ఎందుకు టెన్షను? ఎన్ని ఈమెయిల్స్ పంపావు? 20 దాకా పంపానురా అవునా? అని డౌట్గా ఫేస్ పెట్టాడు కార్తీక్. కార్తీక్ వేరే రూమ్కి వెళ్ళి తన ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు. ఈమెయిల్స్ ఏమీ లేవు. కార్తీక్కే ఒక ఈమెయిల్ క్రియేట్ చేసి ఆ ఈమెయిల్ అడ్రస్ అంజలిదని నమ్మించాడు. కానీ సూర్య పంపిన ఈమెయిల్స్ ఏమీ కూడా కార్తీక్కి అందలేదు. సూర్య కంటిన్యూస్గా రిఫ్రెష్ కొడుతూనే ఉన్నాడు పిచ్చోళ్ళ, కానీ రిప్లైలు ఏమీ రావడం లేదు. అలా అని ఈమెయిల్స్ ఏమీ బౌన్స్ కూడా అవ్వడం లేదు. కార్తీక్కి బాధ చూసి చాలా ఫీల్ అయ్యాడు. సూర్య వాష్రూమ్కి వెళ్ళగానే ఆ ఈమెయిల్ అడ్రస్ చెక్ చేశాడు. అయ్యో, తప్పు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చానని ఫీల్ అయ్యాడు కార్తీక్. నిజం చెప్తే ఇంకెప్పుడు నమ్మడు మళ్ళీ అని సరే జరిగేదేదో చూద్దామనుకున్నాడు. అలా 3-4 రోజులు జరిగింది. సూర్యకి ఇంటి నుండి కాల్ వస్తుంది. కానీ సూర్య ఇంట్లో ఫోన్ మర్చిపోయి బయటికి వెళ్ళిపోయాడు. కార్తీక్ కాల్ ఆన్సర్ చేసేలోగా కాల్ కట్ అయింది. ఆ మిస్డ్ కాల్ నోటిఫికేషన్ పైన ఒక ఈమెయిల్ ఉంది. ఆ ఈమెయిల్ ఓపెన్ చేసి చూస్తే లోకల్ బ్యాండ్స్ నుండి సూర్యకి ఇన్విటేషన్ వచ్చింది. వాళ్ళ బ్యాండ్స్లో లిరిసిస్ట్గా వర్క్ చేయాలని అడుగుతూ పంపిన ఈమెయిల్ అది. అది చూసిన కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సూర్య రాగానే విషయం చెప్పాడు. అసలు నేనే బ్యాండ్కి ఈమెయిల్ పంపలేదురా, వీళ్ళేం చూశారు నా టాలెంట్, నాకు పొజిషన్ ఇవ్వడానికి అని అన్నాడు సూర్య. 2 minutes తర్వాత ఇంకో ఈమెయిల్ వచ్చింది. అన్నా, నీ ఫీలింగ్ సూపర్ అన్నా, టచ్ చేసావన్నా, నాలో కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడన్నా, నీ కోర్స్ చదివినప్పుడల్లా నేను ఎక్కడో ఉన్నట్టు ఉంటుందన్నా అని ఇంకో అమ్మాయి ఈమెయిల్ చేసింది. మరో 5 minutes తర్వాత ఇంకో ఈమెయిల్ వచ్చింది. భయ్యా, కుమ్మి దొబ్బావు అసలు అని ఇంకొక మెయిల్ వచ్చింది. సూర్య కార్తీకులకి ఏం అర్థం కాలేదు. ఒకరికొకరు చూసుకుంటున్నారు. ఏంట్రా జరుగుతుంది అని సూర్య అన్నాడు. నాకేం తెలుసు బే, నువ్వు ఎవరికేం పంపేవో. ఈలోగా కార్తీక్ FB వాట్సాప్ల్లో సూర్య కవితలే ఫార్వర్డ్స్గా వస్తున్నాయి. సూర్య అప్పుడు అవి చదివి, అరే ఇవన్నీ కూడా నేను అంజలికి ఈమెయిల్ చేసినవిరా లాస్ట్ వీక్. అప్పుడు ఒక ఈమెయిల్ వచ్చింది అంజలికి పంపిన ఈమెయిల్ అడ్రస్ నుండి. హాయ్ సూర్య, ఐఎమ్ సారీ, బట్ మీ పోయమ్స్ అన్నీ కూడా నేను మీ పర్మిషన్ లేకుండా లోకల్ న్యూస్ పేపర్స్లో, FBలో నాకు తెలిసిన సినిమా వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను. మీ టాలెంట్ ఇలా వేస్ట్ కాకూడదు. యూ షుడ్ బీ ఇన్ ఎ ప్లేస్ వేర్ యూ డిజర్వ్, నాట్ వేర్ యూ థింక్ దట్ ఈస్ రైట్ ఫర్ యూ. యూ డిజర్వ్ ఎ లాట్ మోర్ దాన్ దిస్. మీ బాధ నాకు అర్థమైంది. మీరు అనుకుంటున్న అంజలిని నేను కాదు, కానీ నేనైతే బాగుంది అనిపిస్తోంది. నువ్వు ఎలా ఉంటావో ఎవరికి తెలియదు. సూపర్ సెన్సేషన్ అయిపోయావు ఆల్రెడీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ గెట్ యువర్ నెంబర్, వాంట్ టు టాక్ టు యూ అని ఈమెయిల్ వచ్చింది. కార్తీక్ ఆ ఈమెయిల్ చూపించాడు. ఇద్దరు గంతులేశారు. అప్పుడు కార్తీక్, చూసావా, ఒక అంజలి ఏంట్రా, నీకోసం అనార్కలీలు వెయిట్ చేస్తున్నారు అక్కడ. నీ టాలెంట్ అలాంటిదిరా. పాస్ట్ని ఫాస్ట్గా మర్చిపోతేనే బెటర్ రా. లేదురా, పాస్ట్ని మర్చిపోసిన పని లేదు. జస్ట్ ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తుంటే చాలు. టైం విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. చాలా హ్యాపీగా ఉందిరా అని నవ్వాడు. అబ్బా, ఎన్ని మంత్స్ అయిందిరా నీ నవ్వు చూసి. ఎనీవే, ఆ బ్యాండ్ వాళ్ళకి కాల్ చేయి. ఆ బ్యాండ్ వాళ్ళకి కాల్ చేస్తే ఒక ఫుల్ ఆల్బమ్ అంతా సూర్య సాంగ్సే రికార్డ్ చేస్తామని చెప్పారు. ఆఫ్టర్ 1 month సూర్య ఇంకా పెద్ద సెన్సేషన్ అయిపోయాడు. ఇన్స్టా, ట్విట్టర్లో ఫ్యాన్ పేజెస్ ఫామ్ అయిపోయాయి. ఆ ఆల్బమ్ నేమ్ యువర్ మెమరీస్ అని ఒకటి రిలీజ్ చేశారు.
సూపర్ సక్సెస్ అయ్యింది. సూర్య సక్సెస్ని కూడా పాస్ట్ అంజలి అండ్ ప్రజెంట్ అంజలి ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కెనడా వెళ్ళిపోయిన అంజలి డోర్ క్లోజ్ చేసింది అనుకున్నా కానీ సూర్యకి ఇంకో అంజలి పెద్ద ప్యాలెస్కే డోర్ ఓపెన్ చేసింది. సూర్య లైఫ్లోకి ఒక అంజలి పోయినా వేరే అంజలి ఎంటర్ అయ్యింది. ట్రూ లవ్ డజంట్ హ్యావ్ ఎ హ్యాపీ ఎండింగ్ బికాస్ ట్రూ లవ్ నెవర్ ఎండ్స్. ఇఫ్ ఇట్స్ నాట్ హ్యాపీ దెన్ ఇట్స్ నాట్ ది ఎండ్. సో ఇదండి ఈ వారం ప్రేమలేఖ స్టోరీ. నెక్స్ట్ టైం ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా గప్చుప్.